నీ ఆలయమే నాకాధారము, నిన్నుగాంచుటే నా జీవితగం. ప్రభు, నా మాటలకు చెవియొగ్గుము, నా అర్థనాదమును వినుము. నా ప్రభు, నా దేవా, నీ సహాయము కొరకు నేను పెట్టుమొరను ఆలింపుము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యుగులమగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సహాయము లేనిచో మాకు ఉనికియే లేదు, నీ తోడ్పాటు లేనిచో మేము ఏమీను సాధింపలేము. కావున మంచి చెడలను ఆలోచనతో గ్రహించుకొనగలం విచక్షణమును మాకు దయచేయుము. మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుసరింపగల మనస్తత్వమును ప్రసాదింపుము. అప్పుడు మేము నీ చిత్త ప్రకారము జీవింపగల శక్తి సామర్థ్యములను కలిగి ఉందము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషం కలుగునా? అతడు తన పాపం నుండి వైదొలుగుట వలన కాదా? మొదటి పట్టణము యెహెజకేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా చట్టములను పాటించనేనని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసేనని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములను పరిహారమగును. అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషం కలుగునా? అతడు తన పాపముల నుండి వైదొలుగుట వలన కాదా అని యావే తన ప్రభువును నన్ను అడుగుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి దుష్కార్యములకును పాల్పడేనని, దుష్టులు చేయు హేయమైన కార్యములు చేయనేని అతడు బ్రతుకునా? అతడు బ్రతుకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపములను అతడు చచ్చి తీరును. కానీ మీరు యావే ప్రభు చేయునది సబబు కాదని పలుకుదురు. ఇశ్రాయేలులారా వినుడు. నా మార్గమును సబబైనది కాదా? మీ మార్గమే సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి చెట్టుకు పాల్పడి చనిపోయేనని తన దుష్కార్యముల వలన చనిపోయెను. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలిగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసేనని తన ప్రాణములను కాపాడును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి తొలగెను, కనుక చావు తప్పి బ్రతుకును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు.
ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము వచనములు 20వ వచనము నుండి 26వ వచనం వరకు. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని వ్యర్థుడా అని అవమానపరిచిన వాడు న్యాయసభ ముందుకు తేబడును. తన సోదరుని మూర్ఖుడా అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకలను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధమున్నట్లు నీవు స్ఫూర్తించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవల ఉండగానే అతనితో సత్వరము సమాధానపడము. లేనిచో నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములలో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి వక్కాణించుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనందరికీ కూడా మన నిజ జీవితంలో ఎలా ఉండాలి, మన తోడివారి పట్ల ఎలా జీవించాలి, మన ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, మరి ముఖ్యముగా మన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో, భర్తతోనైనా భార్యతోనైనా పిల్లలతోనైనా అత్తమామలతోనైనా తల్లిదండ్రులతోనైనా నువ్వు ఏ విధంగా జీవించాలి అన్నది, ఏ విధంగా మెలగాలి అన్నది ఈరోజు వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళు ఎలా ఉంటారు అంటే బయటకు మాత్రము ఎంతో ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నారు, మంచి జీవితం జీవిస్తున్నారు అని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రము వాళ్ళు ఒక పాపాత్ముడు ఏ విధంగా జీవిస్తారు, అలా జీవిస్తూ మంచి జీవితం కాకుండా చెడైన మార్గంలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. కాబట్టి మీరు అలా కాకుండా మంచిగా జీవించండి అని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు. మరి మనలో కూడా చూసుకున్నట్లయితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. బయటకు మంచిగా కనబడతారు, కానీ లోపల మాత్రము కోపము, క్రోధము, అనేకమైనటువంటి చెడు వ్యసనాలతో జీవిస్తూ ఉంటారు. అలాంటి వారికి క్రీస్తు ప్రభు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నారు. మీ జీవితాలను మార్చుకొని మీలో ఉన్నటువంటి కోపాన్ని తీసివేసి మీరు మంచి జీవితం జీవించాలి అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని మనం విని ఉన్నాము. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, నీ సహోదరుని మీద, నీ సహోదరుడి మీద, లేకపోతే నీ తల్లిదండ్రుల మీద, భర్త మీద, భార్య మీద, పిల్లల మీద మీరు కోపపడినట్లయితే అది కూడా నరహత్య గావించబడినట్లే అని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మీరు శిక్షకు గురి అగుతారని, తీర్పునకు గురి అగుతారని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు. మీరు ఎవరైనా వ్యర్థుడా, మూర్ఖుడా, లేకపోతే చెడు భావాలతో, చెడు పదాజాలాలతో మీరు తిడుతూ ఉన్నారా, మీరందరూ కూడా తీర్పునకు గురి అగుతారని యేసు ప్రభు పలుకుతూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనము మంచి జీవితం జీవించాలి. ఈ తపస్కాలము దేవుడు మనకించినటువంటి ఒక అనుగ్రహ కాలము. ఈ అనుగ్రహ కాలంలో మన జీవితాలను మార్చుకొని, మన యొక్క మాటలు మార్చుకొని, మన ఆలోచనలు మార్చుకొని మనము దేవుని సన్నిధికి రావాలి. అప్పుడే మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉండగలుగుతాము, దేవుని శిష్యులుగా ఉండగలుగుతూ ఉంటాము. మరి ముఖ్యంగా దేవుని యొక్క అనుగ్రహాలు ఎప్పుడూ కూడా మన మీదే ఉంటాయి. కాబట్టి మనము ఇతరులను గౌరవిస్తూ, కుటుంబంలో ఉన్నటువంటి వారిని గౌరవిస్తూ, ఇరుగు పొరుగు వారితో మనం మంచిగా జీవించాలి అని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సిరిసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీ నామ గౌరవార్థము నీవు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా నీకు అర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారముగా రూపొందనున్న ఈ వరములు మాకు శాశ్వత జీవమును నొసగు దివ్య ఔషధములుగా రూపొందినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుట్టము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయ్యనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడివారి పట్ల సేవా నిరీతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనచుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళమనన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసర్న. ప్రభువు నామమున వేచేండు వారు ధన్యుడు. మహోన్నతమున ఓసర్న. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్లారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాల కోసం మనందరము కూడా మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకొని ఎందు నిమిత్తమైతే ఈ పూజను వారు సమర్పిస్తున్నారు, వారి యొక్క ఉద్దేశాలను, వారి యొక్క తలంపులను దేవుడు దీవించాలని, అదేవిధంగా ఈ దివ్య పూజా బలిలో పాల్గొనేటువంటి మిమ్మల్ందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, సంతానం లేక బాధపడుతున్న వాళ్ళను, అనారోగ్యంతో ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా దేవుని సమర్పించుకొని వారందరి కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటేదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము.
ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలెగు మరియమ్మతోనూ ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆదిను నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశం యొక్క కీళ్ళ నుండి మమ్మ రక్షింపము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రభు నిన్ను ఆశ్రయించిన వారందరూ ఆనందము చెందుదురు. వారు నిరతము సంతసముతో గానము చేయుదురు. నీవు వారి మధ్య వసింతువు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, ఈ దివ్య సప్రసాద సంస్కారము ద్వారా నీవు మమ్ము నిరంతరము పోషించుచున్నావు. మేము ఇప్పుడు భుజించిన ఈ దివ్యాహారము మమ్ము నిత్య జీవమునకు పాత్రలను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.